వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి విషయంలో నీ డ్రామాలు ఇక ఆపే, మోడీ వార్నింగ్ జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో వేస్తున్న డ్రామాలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చిరాకు తెప్పిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే అటు మోడీ వైపు నుంచి కూడా క్లారిటీ ఉండాల్సిందే అని చంద్రబాబు నాయుడు భావించారు అమరావతి విషయంలో. అందుకే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక పరీక్ష పెట్టారనుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి. కానీ అంతకంటే ముందుగానే మోడీ కూడా అమరావతి పునర్నిర్మాణంలో ఆయన భాగస్వామ్యుడు అయ్యారు. ఆయన వచ్చి మళ్ళా శంకుస్థాపనలో కూడా పాల్గొనడం జరిగింది. గతంలో ఇదే మోడీ ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత 2015లో అక్టోబర్లో ఆయన వచ్చి శంకుస్థాపనలో కూడా పాల్గొన్నారు. పవిత్రమైన మట్టి నీళ్లు తెచ్చి అమరావతిలో భాగస్వామ్యం అంటూ మాట్లాడారు. ఆ రోజు కేసీఆర్ కూడా రావడం జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే విభజన హామీలు వేదికగా ఏదైతే విభేదించారో, బీజేపీతో విభేదించారు, అప్పటి నుంచి అమరావతికి నిధుల దగ్గర నుంచి ఏపీకి రావాల్సిన ప్రతి అంశం కూడా బీజేపీ ఆపేసే ప్రయత్నం చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ తెర మీదకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ వైపు నుంచి డివైడ్ అయితే ఆ వ్యాక్యూమ్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు నుంచి కూడా అటు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతోనో ప్యాంపర్ చేసి ఇటు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం జరిగింది. బీజేపీ వైపు నుంచి 151 సీట్లు రావడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో బీజేపీ పాత్ర అంతే ఉందనేది అందరికీ తెలుసు. అయితే ఆ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చి అతను చేసిన పాపాలన్నీ వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు బీజేపీ నేతలు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో రామతీర్థంలో రాముడు తల తెగబడిన దగ్గర నుంచి అంతర్వేదిలో తేనెటీగలు రథాలను తగలబెట్టిన విషయం దాకా, ప్రతి అంశంలో పీపీఎల్ రద్దు దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ల దాకా, పోలవరం దగ్గర నుంచి రైల్వే జోన్ దాకా ప్రతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు, ఆర్థిక అరాచకాలు అన్నీ బీజేపీ ఖాతాలో పడ్డాయి. సో బీజేపీ నేతలు ఏం మాట్లాడకుండా ఉంటూ వచ్చారు. చివరికి అది ఎంత దూరం వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేపిస్తే మోడీ, అమిత్ షా పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా అరెస్ట్ చేస్తారో అనుకుని జనం, ఏపీ ప్రజలు చర్చించుకునేదాకా వెళ్ళింది. అప్పుడు జ్ఞానోదయం అయింది బీజేపీ నేతలకి, తాము ఏం తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేసి అనేది. అందుకే ఈ రోజున వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్తో చేతులు కలిపి మొన్న అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కానీ, ఎన్డీఏకి ఈరోజు చంద్రబాబు నాయుడు వన్ సైడెడ్గా సపోర్ట్ ఇవ్వడం కానీ, నితీష్ లాంటి వాళ్ళ వాటం గోడ మీద పిల్లిలాగా ఉంది అని చూసిన తర్వాత కానీ ఈరోజు చాలా రియలైజేషన్ వచ్చింది మోడీ అండ్ టీంలో. తట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ వాళ్ళ ఖాతాలో పడ్డాయి కాబట్టి దాన్ని ఈరోజు చిన్నగా వాళ్ళు కడిగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి చాలామంది అంటూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కేసులు ఉన్నా మోడీ అనుకో ఏం చేయట్లేదు, లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావట్లేదు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డిని అలాగే బీజేపీ వదిలేస్తూ ఉందనేది పైన జరుగుతున్న చర్చ. బీజేపీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్యాంపర్ చేస్తుంది? మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి మద్దతు, వాళ్ళకి మద్దతు ఉన్నా జగన్మోహన్ రెడ్డి మద్దతు అడిగారు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు అడిగిన వెంటనే మద్దతు ఇస్తూ ఉన్నారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు వైసీపీ ఎంపీలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ జరుగుతున్న చర్చ ఇది. మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇంకా బాండింగ్ ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ ఉన్నారు. రాజకీయంగా తమకు ఏదైనా చిన్న ఇష్యూ అయినా సరే తమకు అనుకూలంగా ఉంటుందనుకుంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అనేది ఏపీ ప్రజల్లో ఇంకా బీజేపీ జగన్ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఇష్యూస్లో అమరావతి కేంద్రంగా జగన్ ఏం విధ్వంసం చేశారని తెలియని వ్యక్తులేం కాదు. అదే చంద్రబాబు నాయుడు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా, రాజకీయంగా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతిని కదిలించే ప్రసక్తే ఉండకూడదని నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పించాలన్నారు. అటు ఏదైతే పెంసాన్ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ అంశానికి సంబంధించి ఈరోజు మోడీ కూడా అంతే సీరియస్గా స్పందించారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మ్యాక్సిమం ఒక 10 డేస్లోనే గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అమరావతి నిర్మాణంలో మన భాగస్వామ్యం అయ్యి కూడా అమరావతి నాశనంలో వాళ్ళకి తలాకు చేయేశారు కాబట్టి అందుకే పునర్నిర్మాణంలో కూడా ఆయన పిలిచిన వెంటనే వచ్చారు, భాగస్వామ్యం అయ్యారు. ఈరోజు అమరావతికి కూడా ప్రత్యేక నిధులు ఇస్తూ ఉన్నారు. అమరావతికి రావాల్సిన కంపెనీలు కానీ, వైజాగ్ వచ్చిన గూగుల్ దగ్గర నుంచి, ఏ డేటా సెంటర్ దగ్గర నుంచి మొన్న వచ్చిన మెటల్ ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంట్ వరకు అనేక ఇష్యూల్లో మోడీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటా ఉంది ఈ రోజున. అయితే అమరావతి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ మోడీ ఖాతాలో పడ్డాయి కాబట్టి ఇప్పుడు అందుకే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే మోడీ అనుకో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ విషయంలో అంత త్వరగా స్పందించుంటారు వాళ్ళు. కానీ అమరావతి గెజెట్ నోటిఫికేషన్ రావాల్సిందే, దానికి సంబంధించి మేము ఏమైనా ఉన్నా కూడా ఇష్యూస్ అమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఏదైతే విభజన చట్టం సెక్షన్ 5 దాన్ని మీరు అమెండ్ చేసే ప్రయత్నం చేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వెంటనే మోడీ అనుకో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ఇది మోడీ వైపు నుంచి కూడా జరుగుతున్న ఒక ఇనిషియేషన్. అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో డినై చేసే ప్రసక్తే లేదు. పార్లమెంట్ సమావేశాల్లోనైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని
చూసుకొని మద్దతు ఇవ్వాల్సిందే, లేకుంటే అసలు ఆ రోజు తీర్మానం ఓటింగ్ సమయంలో పాల్గొనకుండా పారిపోవాల్సిందే. ఆ 2 ఆప్షన్స్ తప్ప జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్స్ లేవు. అంటే చంద్రబాబు నాయుడు అమరావతి అనడంతోనే అమరావతికి ఆ స్థాయిలో మోడీ మద్దతు ఇస్తున్నారు, అమిత్ షా మద్దతు ఇస్తున్నారు, బీజేపీ వన్ సైడ్గా నిలబడింది, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ భూములు కొట్టేస్తున్నారు అనే అంశం దాకా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి టీం చేయని ప్రచారం లేదు ఇప్పటిదాకా. అయినా సరే మోడీ దీనికి చట్టబద్ధత కల్పించని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రాయబడినట్టే ఈ రోజున. అంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏం చెప్పినా ఆ స్థాయిలో దాన్ని ఎండార్స్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనే మెసేజ్ ఈరోజు మోడీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అందుకే అమరావతి లాంటి విషయాల్లో నీ డ్రామాలు ఆపు అనే విధంగా వాళ్ళు సలహా ఇచ్చే ప్రయత్నమే కాదు, ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఈ రోజు వైపు నుంచి జరుగుతోంది. మొత్తానికైతే ఇది బీజేపీ అండ్ టీడీపీ మధ్య ఉన్న ఒక క్లోజ్ బాండింగ్కి, మోడీ చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న గుడ్ రిలేషన్స్కి ఇదొక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవాలి. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు ఈ విషయంలో ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు వరకు వాళ్ళు విమర్శలు చేయగలిగారేమో కానీ కేంద్రమే దానికి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈరోజు అమరావతిని టచ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలేరు. అది మోడీ నిర్ణయం కాబట్టి అటు మోడీని కూడా విమర్శించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసే సాహసం కూడా చేయరు. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు మోడీనే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే మోడీనే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ ఇచ్చినట్లయింది అమరావతి గెజెట్ నోటిఫికేషన్ రూపంలో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.